ఇప్పుడు మీకేం కావాలమ్మా? ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. రమ్యకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. పోనీ తన ఈ మధ్య ఎవరితోనైనా ఎక్కువగా ఫోన్ మాట్లాడడం ఏమైనా చూసారా? తన చదివేదో తను చదువుకుంటుందమ్మా. అలాంటివి మా అమ్మాయి చేయదు. ఓకే సార్. ఆ క్యాబ్ ఎవరు బుక్ చేశారండి? రమ్య చేసింది. రమ్య నంబర్ ఇస్తారా? ఇస్తాను. ఇవే కదా మీరు అడగాలనుకుంది? అడిగారు కదా, ఇక వెళ్ళండి. మీ అమ్మాయికి ఏం కాదండి, ఆ దుర్గమ్మే కాపాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. కొంచెం నీ ఫోటో కూడా తీసుకుంటా. కుమార్ గారు, మీరు ఇంకొక హెల్ప్ చేయాలి. ఏంటమ్మా? మీరు నిన్న ప్రేమ్ కుమార్ గారి ఫోటో తీశారు కదా, ఆ ఫోటోని నాకు పంపిస్తారా? మీ నెంబర్ చెప్పండి. ఫోటో పంపాను. వెళ్ళండి. వచ్చింది సార్. వెళ్ళండి అమ్మా. ఏమ్మా, మీరు కనిపెడతారంటారా? ఒక నిర్దోషిని రక్షించాలి, ఒక అమాయకురాల్ని కాపాడాలి అన్న సంకల్పంతోనే వెళ్తున్నాను సార్. మీ అమ్మాయి మీకు దక్కాలనే కదా మీకు ఉంటుంది. మీరు ఆ సంకల్పంతోనే ఉండండి. మీ అమ్మాయిని నేను తీసుకొస్తాను. ఆ తర్వాత అమ్మాయి కారు పక్కన ఆపమని దిగిపోయింది. అత్త పద. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చామంతి? రమ్య దిగిపోయిన ప్లేస్ ప్రేమ్ బాబు చెప్పారు కదత్తా, అక్కడికే వెళ్తున్నాం. పదత్తా. అన్నా, ఈ పక్కన ఒకసారి ఆపండి. మీ నాన్నగారు పెట్టిన అడ్రస్ దగ్గరే దింపమని మరీ చెప్పారు కదమ్మా. నేను అక్కడే దించుతానులే. మా ఫ్రెండ్ ఇక్కడే ఉందంట, తనతో వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుంటుంది? అసలు ఎవరు తీసుకువెళ్ళుంటారు? క్యాబ్ ఎవరు బుక్ చేశారండి? రమ్య చేసింది. కొంచెమైనా ముందుకు వెళ్తున్నావా చామంతి? వెళ్ళబోతున్నామని అనిపిస్తుందత్తా. జామ్, ప్రేమ్ దగ్గరికి వెళ్ళావు. ఏమైంది ఇంతవరకు నాకు చెప్పలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? అత్త ఒకసారి ఫోన్ ఇవ్వు. అరే, జామ్ కాల్ చేస్తుంది. చిట్టి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను జామ్. ప్రేమ్ జరిగిందేంటో చెప్పాడా? చెప్పాడు చిట్టి. రమ్య వాళ్ళ నాన్నగారిని కూడా కలిసాం. మేమిప్పుడు బాబుగారు ఆ అమ్మాయి కారు దిగిపోయిందన్న ప్లేస్లోనే ఉన్నాం. వెరీ గుడ్. ఆ అమ్మాయి కారులో ఎవరితోనూ టెన్షన్గా ఫోన్ మాట్లాడడం చూశానని ప్రేమ్ బాబు చెప్పారు. నీకు రమ్య ఫోన్ నంబర్ పంపిస్తున్నా. నంబర్ ట్రేస్ చేసి ఎవరితో మాట్లాడిందో ఆ నంబర్ ఎవరిదో తెలుసుకొని చెప్పు చిట్టి. ఖచ్చితంగా ఆ పర్సన్తోనే రమ్య వెళ్ళిందనిపిస్తోంది. అలా మనం ఎక్కడున్నా కనిపెట్టచ్చు. కరెక్టే జామ్. ఆ నంబర్ పంపించు. పంపిస్తున్నాను చిట్టి. చామంతి, అప్పుడే గంట టైం అయిపోయింది. తెలిసిపోతుందత్తా. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ప్రేమ్ బాబుని నిర్దోషిగా విడుదల చేయిద్దాం. హలో జామ్. చెప్పు చిట్టి. నీ గెస్ కరెక్టే. రోజా నెంబర్ని ట్రేస్ చేశా. ఒక అన్నోన్ నెంబర్ నుంచి నిన్న మార్నింగ్ నుంచి రమ్య నెంబర్కి కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. రమ్య కూడా ఆ నెంబర్కి 10 టైమ్స్ చేసింది. నిన్న మధ్యాహ్నం అరౌండ్ 5:30 to 1 లోపు 5 minutes మాట్లాడింది. ప్రేమ్ బాబు ఆ అమ్మాయిని క్యాబ్ ఎక్కించుకున్నానని చెప్పింది ఆ టైంలోనే చిట్టి. డౌట్ లేదు.
ఆ పర్సన్తోనే వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడే చిక్కుంది జామ్. నువ్వున్న ప్లేస్ నుంచి 1/2 కిలోమీటర్ వరకే సిగ్నల్స్ అందాయి. ఆ తర్వాత 2 ఫోన్లు సిగ్నల్స్ కట్ అయ్యాయి. 2 ఫోన్ల సిగ్నల్స్ ఒకేసారి ఎలా కట్ అవుతాయి? స్విచ్ ఆఫ్ చేశారనే కదా అర్థం? ఎగ్జాక్ట్లీ జామ్. దొరకకూడదనే ఇంటెన్షన్తోనే స్విచ్ ఆఫ్ చేశారు. వాడెవడో డీటెయిల్స్ తెలిస్తే కనిపెట్టొచ్చు కదా చిట్టి. వాడెవడో చాలా తెలివిగా ఉన్నాడు జామ్. దొంగ ప్రూఫ్లతో సిమ్ తీసుకున్నట్టున్నాడు. డీటెయిల్స్ సరిగ్గా చూపించట్లేదు. ఇప్పుడు ఎలా చిట్టి? బాబు గారిని మధ్యాహ్నం 1 గంటకే కోర్టుకు తీసుకువెళ్తున్నారు. ఈ లోపు మనం కనిపెట్టేయాలి. నాకేం అర్థం కావట్లేదే. చిట్టి, నువ్వు 2 ఫోన్ సిగ్నల్స్ 1/2 కిలోమీటర్ దగ్గరే కట్ అయ్యాయని చెప్పావు కదా? అవును జామ్. అంటే ఆ 1/2 కిలోమీటర్ సరౌండింగ్స్లోనే రమ్యని వాళ్ళు దాచుంటారు కదా? ఎస్ జామ్, యూర్ రైట్. నువ్వు లైన్లోనే ఉండు చిట్టి, మేం వెతుకుతాం. ఓకే జామ్. అత్త, ఆ ఇయర్ బడ్స్ ఇవ్వు. చిట్టి వినిపిస్తుందా? వినిపిస్తోంది. రాత వెళ్దాం, పట్టుకో. జామ్, స్ట్రైట్ గా వెళ్ళు. ఆ, ప్రసాద్ అన్నా, చెల్లెమ్మా లేచావా? ఇంకొక డోస్ ఇవ్వనా? వద్దన్నయ్య, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం? చిన్న కిడ్నాప్ చెల్లెమ్మా. హ? ప్లీజ్ అన్నయ్య, నన్ను వదిలిపెట్టు. కూర్చో కూర్చో కూర్చో. మా నాన్న నా కోసం కంగారు పడుతూ ఉంటారు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఆల్రెడీ మీ నాన్న కంగారు పడుతూ ఉన్నాడులే, నువ్వు కామ్గా ఉండు. వెళ్తున్నారు కదా జామ్? అటేనా? ఎస్, అటే. నీకు కాస్ట్లీ ఫోన్ వద్దా? నాకే ఫోన్ వద్దన్నయ్య. నన్ను ఎందుకింత మోసం చేశారు? ఏయ్, మోసపోవడం నీ తప్పే. నిన్నెవడే అంత కాస్ట్లీ ఫోన్ కొనిచ్చేస్తాను అంటే టెంప్ట్ అయిపోయి నమ్మమన్నాడు? ఎలాగూ అయిపోయావుగా. నా పని అయిపోయాక వదిలేస్తానులే గాని కిక్కురు మనకుండా ఉండు. అసలే నా కేడుపులంటేనే ఎలర్జీ. సైలెంట్గా కూర్చో. మీకు దండం పెడతాను, నాకు భయంగా ఉంది. నన్ను వదిలేయండి, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? గొంతు లేచిందో పొడిచి పారేస్తాను నీ. రేయ్, తాడు తెచ్చి దీన్ని కట్టేయండి. అలాగే అన్నా.